నమస్కారం. కడప కార్పొరేషన్ సంబంధించి కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న వార్డులన్నీ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటూ ఉంటే దగ్గర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11 కోట్ల పైన డబ్బులు పెట్టడం జరిగింది. ఇవి కూడా కార్పొరేషన్లో పాలకవర్గం యొక్క అపోజిషన్ లేకుండా ఉంటే ఈ పనులన్నీ కూడా చాలా పూర్తి అయిపోయినవి. వాళ్ళు ప్రతిదీ అపోజ్ చేస్తూ లేకుంటే కౌన్సిలే కండక్ట్ చేయకుండా 1.5 సంవత్సర కాలం గడిపారు. కాబట్టి దానివల్ల వచ్చిన ఇబ్బందుల వల్ల కొన్ని పనులు ఇంప్లిమెంట్ కాల లేకుండా ఉంటే ఈ పాటికి అభివృద్ధి పూర్తిగా కనిపించేది. ఏవైతే స్పెషల్ ఫండ్స్ మినిస్టర్ గారు శాంక్షన్ చేసినారో వాటిని కూడా కౌన్సిల్లో పెట్టి రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే ఫండ్స్ తీసుకురావడమే కష్టంగా ఉన్న టైంలో డెవలప్మెంట్కి రోడ్స్కి తీసుకొని వస్తూ ఉంటే దాన్ని కూడా అప్రూవ్ చేయకుండా పెట్టిన పరిస్థితి. అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జ్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి అప్రూవల్ కావాలంటే కౌన్సిల్లో అప్రూవల్ కావాలి. కౌన్సిల్ మీటింగే పెట్టకుండా సంవత్సరంన్నర గడిపి వీళ్ళు చేయలే అని మాట్లాడతారు. కౌన్సిల్లో అప్రూవ్ అయిన తర్వాత దాని డబ్బులు ఎక్కడి నుంచి రావాలనేది వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఓకే, కార్పొరేషన్లోనే ఇవ్వాలా అని ఒకసారి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బు మేము ఇయ్యమని చెప్పేసి ఇంకో మీటింగ్లో అంటారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు. రోజు చూస్తూ ఉన్నారు. ఇన్నేళ్ళు ఈ ప్రజలందరూ మీకు ఓట్లు వేశారు. కంటిన్యూస్గా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కౌన్సిలర్గా ఇక్కడ గెలుస్తూ ఉన్నారు. అయినా కూడా ఇక్కడ తిరిగే ప్రజలకు ఇబ్బంది పెట్టాలా, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలన్న ఒక చిన్న కకృతి పనితో ఇవన్నీ చేసి పెడతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అది 100% పూర్తి చేయడం జరుగుతుంది తొందరలోనే. ఎందుకంటే సీఎం గారు కార్పొరేషన్లో డబ్బులు లేవనంటే జనరల్ ఫండ్స్ వేరే దాంట్లో నుంచి కూడా శాంక్షన్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. అది ఒక లెటర్ వస్తేనే డబ్బులు రాకపోయినా వాళ్ళందరినీ మాట్లాడి ఒప్పించి ముందు పనులు అయితే స్టార్ట్ చేపిస్తాం. సంవత్సరంన్నర పాటు కౌన్సిల్ అప్రూవల్ అయ్యలే దానివల్ల డిలే అయింది. కానీ అది ఫండ్స్ రాలేదనేది మూర్ఖత్వం. ఇప్పుడు కౌన్సిల్లో అప్రూవల్ వచ్చింది కాబట్టి దాన్ని తొందరగా చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇంకొకటి ఇంతవరకు చూసింది ఒక ఎత్తు. ఇక నుంచి కూడా డెవలప్మెంట్ చాలా చురుగా పాల్గొని ప్రతి చోట కూడా రోడ్స్, డ్రైనేజెస్, డ్రింకింగ్ వాటర్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. డ్రింకింగ్ వాటర్కి ఇచ్చిన తర్వాత మిగతా వాటికి చూస్తాను. కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.